బడ్జెట్లో మరి తెలంగాణకు వాస్తవంగా దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అంటే మన భారతదేశానికి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు చూసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ఉత్తర తెలంగాణకే రైల్వే బడ్జెట్ ఎక్కువ పెడతా ఉన్నారు. మన గతంలో కొంత ప్రయత్నం చేశారు. కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు కొంచెం చూసినాం, ఏంటి గజ్వేల్ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. కానీ ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దయచేసి ఈసారి గుర్తించి కేంద్ర గవర్నమెంట్ మనకు స్పందించి తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయించి మాకు కూడా రైలు ఎక్కేటువంటి బాధ్యత మా పిల్లలకు గాని మా ప్రాంతానికి గాని మంచి బిజినెస్ ఉంటుంది. బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటిది ముందుగా అధిక శాతం ఉంటే తప్ప భవిష్యత్తు 25-26 సంవత్సరం అమలయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి బడ్జెట్లో విద్యా వైద్య రంగాన్ని బలోపేతానికి ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ రంగాలైతే ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకొని ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిగా బడ్జెట్ ఎక్కువగా కేటాయించి వ్యవసాయ రంగాన్ని పైకి తీసుకురావాలని చెప్పేసి రేపటి భవిష్యత్తుకు కూడా ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఎలా బతకాలి అనే ఒక సబ్జెక్ట్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పెట్టబోయే బడ్జెట్ లో పూర్తి స్థాయిగా పారిశ్రామిక విధానంగా అభివృద్ధి ఎలా చెందుతుందో వ్యవసాయ అభివృద్ధి కూడా పారిశ్రామికల చోటు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతం నుంచే దాదాపు 6 ఎంపీలుగా గెలిపించి ఈ ప్రాంతం నుంచి ప్రజలు ఓట్లేసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. పునర్విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచారో దాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవసాయదారులకు పెట్టుబడి భారమవుతుంది కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రైతులకు వ్యవసాయ ఆధునిక పనిముట్లను సబ్సిడీ ద్వారా అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిఎస్టీ పర్సెంటేజ్ పన్ను మన ఆదాయ పన్నును తగ్గించి తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా అదే విధంగా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఏదైతే ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేస్తారో దానికి అనుగుణంగా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉండాలని మేము ఆశిస్తున్నాము. రేపు 1వ తేదీ నుంచి జరిగే బడ్జెట్లో రైతులకు ఉపశమనం కలిగేటట్టుగా ఉండాలని, అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా రైతులు కోరుకుంటున్న డాక్టర్ స్వామినాథన్ గారి సిఫార్సుల్ని ఈ బడ్జెట్లో అమలు చేయాలని, అదేవిధంగా రైతులు ఏదైతే తను పండించిన పంటకు గ్యారంటీ గిట్టుబాటు ధరను కోరుకుంటున్నారో ఆ చట్టాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాలని, అదేవిధంగా రైతులు ఏదైతే వాడుతున్న ఎరువుల్ని రసాయక ఎరువులపై కూడా సబ్సిడీపై రైతులకు అందించి రైతులను కాపాడే విధంగా ఉండాలని, ఏదైతే వ్యవసాయానికి వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొచ్చారో ఆ 3 చట్టాలను కూడా వెంటనే రద్దు చేసి వాటిపైన కూడా చట్టబద్ధతను కలుగజేసే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని